బిహార్ వాజ్పేయి గారి 100వ పుట్టినరోజును హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈనాడు అనేక మంది భారత ప్రధానులు ఈ దేశానికి నేతృత్వం వహిస్తే దాంట్లో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రధానమంత్రి వాజ్పేయి గారిది వారి పరిపాలన విధానం చాలా చాలా గొప్ప విషయం. పాకిస్తాన్ పైన కార్గిల్ యుద్ధంలో వారిపై విజయం సాధించడం కానీ, భారతదేశానికి ఆయుధ సంపత్తి అయినటువంటి రక్షణ కోసం అనుపక్రను విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈనాడు వారు చేసిన అభివృద్ధి పనులు చూస్తే భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలనలో జరిగినంత వేగంగా అభివృద్ధి పనులు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో జరిగింది. భారతదేశంలో జాతీయ రహదారులన్నీ కూడా ఎక్కువ శాతం నిర్మాణం అయింది, ఎక్కువ శాతం ముందుకు పోయింది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మట్టి రోడ్లు తప్ప వేరే చూడని పరిస్థితి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు సిమెంట్ రోడ్డు కనబడుతుందంటే ఆ సిమెంట్ రోడ్డును కూడా నిర్మించింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈయన భారతదేశం మొత్తం కూడా ప్రతి సిమెంట్ రోడ్డు మీద మన అటల్ బిహారీ వాజ్పేయి గారి కృషి ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి నాయకుని యొక్క ఆశయాలను కొనసాగించడానికి నేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుంటారని చెప్పేసి తెలియజేస్తూ వారికి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశీస్సులు మా అందరిపై ఎల్లెక్కలా ఉండాలని చెప్పేసి